కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్నారా? ఇక్కడ గర్భగుడిలో 2 శివలింగాలు పూజలందుకుంటున్నాయి. ఒకటి పరమశివుడైన ముక్తేశ్వరుడిది కాగా రెండవది యముడైన కాళేశ్వరుడిది. ఆ ముక్తేశ్వర స్వామి ఈ సరస్వతి పుష్కరాల్లో తనను దర్శించే ప్రతి భక్తునికి ముక్తిని ప్రసాదిస్తారని ఆశిస్తూ రావణ బ్రహ్మ విరచితమైన శివతాండవ స్తోత్రాన్ని విని హృదయంలో ఆనంద తాండవం చేద్దామా? మీరు ముక్తిని ప్రసాదిస్తారని ఆశిస్తూ రావణ బ్రహ్మ విరచితమైన శివతాండవ స్తోత్రాన్ని విని హృదయంలో ఆనంద తాండవం చేద్దామా? ఓంకార హారతి. నాగహారతి. సర్పదోషం పోగొట్టి సంతానాన్ని. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది. ముక్తీశ్వరుణ్ణి దర్శించినంత మాత్రముననే మోక్షం లభిస్తుంది. దీంతో యమధర్మరాజుకు పని లేకుండా పోవడంతో ఇక్కడున్న యమకోణం దగ్గర ఆయన 12 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమైతే దర్శనం చేసుకున్న భక్తులందరికీ ముక్తీశ్వరుడిగా ఆయన ముక్తిని ప్రసాదించి కైలాసానికి తీసుకుపోవడం వల్ల తనను తలిచేవారు, తన సమక్షానికి వచ్చేవారు లేకుండా పోయారని యముడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. సమవర్తి మొరవిని కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరుడిగా ఉన్న తన లింగం పక్కనే మరో లింగ ప్రతిష్టాపన చేసి యముణ్ణి కాళేశ్వరుడిగా ఎవరైతే ముందు పూజించి తరువాత తనను పూజిస్తారో వారికే మోక్షాన్ని ప్రసాదిస్తానని భోళాశంకరుడు వరమిస్తాడు. అందుకే ఈ క్షేత్రంలో ఒకే పాలవట్టం మీద
2 శివలింగాలు వెలిశాయి. మొదట కాళేశ్వరుణ్ణి దర్శించిన తరువాత ముక్తీశ్వరుణ్ణి దర్శిస్తారు. శ్రీముక్తినాథము భయప్రదమాదిదేవం కాళేశ్వరం చ కలిదోషహరం మహేశం వందేహం ఆర్తజనశోకహరం దయాళు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి సహృదయులైన సనాతన ధర్మ భక్తాళువులకు మా హార్దిక స్వాగతం, సుస్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు సరస్వతీ నదీ పుష్కరాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. గోదావరి ప్రాణహితలతో కలిసి సరస్వతి ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ త్రివేణి సంగమం వద్ద సరస్వతీ పుష్కరాలు నిర్వహిస్తోంది. ఈ వేడుక సుసంపన్నం కావాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష. ఆ జ్ఞానదాయినికి వాగీశ్వరికి మనసా వాచా కర్మణ నమస్సులర్పిస్తూ స్తుతిస్తూ మన ఈ సుస్వర సంగీత సాహితీ స్రవంతిని ప్రారంభిద్దాం. మహామహులు ముత్తుస్వామి దీక్షితార్ స్వరపరిచిన సరస్వతీ నమోస్తుతే అనే ఈ కీర్తనతో ఆ శారదాదేవికి స్వరార్చన చేద్దాం. सरस्वती नमोस्तुते सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते शारदे विद्या పుష్కరాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు భక్తులు కూడా తరలిరానున్నారు. వారందరినీ తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంలో ఇప్పుడు జగద్గురువు ఆది శంకరాచార్య విరచితమైన అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం స్తోత్రాన్ని భజనగా ఆలపించుకుందాం. ఆధ్యాత్మిక వైభవంలో తేలియాడుదాం. అపురూపమైన పదాల కూర్పుతో ఎంతో నేర్పుగా వర్ణిస్తూ ప్రార్థిస్తూ ఆ తల్లి సరస్వతీదేవి మీద అజరామరమైన పద్యాలెన్నింటినో రాశాడు. అలాగే ఎందరో మహాకవులు ఆ విద్యా రూపకు పద్య నీరాజనాన్ని అర్పించారు. అమందానందకర అనుభూతిని పంచే అటువంటి పద్యాలను విని తరిద్దామా? या कुन्देन्दु तुषारहारधवला या క్షేత్రపాలకుడు ఎవరు తెలుసా? పరమ పావన క్షేత్రమైన కాశీ నగర పాలకుడు కాలభైరవుడైతే
ఈ దక్షిణ కాశీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్ర పాలకుడు లోరార్క భైరవుడు. అత్యంత శక్తి సంపన్నుడు, భక్తజన రక్షకుడైన కాలభైరవ స్వామి ఎంతటి రుద్రరూపుడో ఆయన అష్టకం అంత ఆర్ద్రంగా సాగుతుంది. ఇప్పుడు మనం ఆ కాలభైరవ అష్టకాన్ని విని తరిద్దాం. దేవరాజ సేవ్యమాన పావనాంగి పంకజం జ్ఞాళయజ్ఞ సుందరిద్దు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే శూలటంకపాశదండపాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే కాలభైరవం భజే ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్త లోక విగ్రహం నిక్వణం మనోహేమ కింకిణీల సంకటి కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే కాలభైరవం భజే కర్మసేతు పాలకం ధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే రత్నమాలికా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతి దృష్టిపాత నష్ట పాప జాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధనం కాశికాపురాధినాథ కాలభైరవం భజే భూతసంఘనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాపశోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతి కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహలోకదైత్య గోపతాపనాశనం దేవయాంతి కాలభైరవాగ్రి సన్నిధిం ధ్రువం కాశికాపురాధినాథ కాలభైరవాష్టకం కాశికాపురాధినాథ కాలభైరవాష్టకం కాశికాపురాధినాథ కాలభైరవాష్టకం కాశికాపురాధినాథ కాలభైరవాష్టకం 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 మీరు నవరత్నమాల హారతి విందాం. ప్రముఖ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు సరస్వతీ పుష్కరాల కోసం అద్భుతమైన ఈ సరస్వతి నవరత్నమాల హారతిని రచించారు.
దీనికి ప్రముఖ సంగీత విద్వాంసుడు కళారత్న నాగరాజు తాళూరి గారు స్వరపరిచిన వరుసకు శ్రీ జొన్నవిత్తుల గారు అందించిన గీతం సరస్వతీ నదికి పుష్కర శుభ సందర్భంగా అందించనున్న పవిత్ర హారతికి నేపథ్యంగా ఉపయోగించనున్నారు. మొత్తం 9 హారతులు. అవి ఓంకార హారతి, నాగహారతి, పంచహారతి, సూర్యహారతి, చంద్రహారతి, నందిహారతి, సింహహారతి, కుంభహారతి, నక్షత్రహారతి. వాటి ఫలశ్రుతులతో అందంగా సాగిన కూర్పు 12 రోజులు ప్రతిరోజు సరస్వతీ నదికి అందించే నవహారతులకు నేపథ్యంగా వినిపించనుంది. ఆ కమనీయ రమణీయ గీతాన్ని వినేద్దామా? नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकामाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे सेनान्ये दिशां जपतवे హారతులు శ్రీకృతులు శివలోకదీధితులు జలతరంగిణి జతులు కలహంసలయగతులు పితరులకు సద్గతులు వేల్పులకు సన్నుతులు తీర్థాన క్షేత్రాన దేవతల కారతులు పుష్కరునికి సరస్వతికి జలనుతులు సర్వజల సమ్మోహనేంద్ర పరమాకృతులు సర్వజల సమ్మోహనేంద్ర పరమాకృతులు అని సగసగిని హారతులు శ్రీకృతులు శివలోకదీధితులు హారతులు 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 ఓంకార హారతి పాపాలు పోగొట్టి దీపంగా నిలబెట్టి కాపాడుతుంది. కారనాద స్వరూపుడై ఆద్యుడై సకల లోకాలను రక్షించు శివునికి పురుషార్థ సిద్ధిని కలిగించు పూజునికి మనసార ఓంకార హారతినే పాపాలు పోగొట్టి దీపముగా నిలబెట్టి కాపాడు ఓంకార హారతి ఓంకార హారతిం సమర్పయామి. నాగహారతి సర్పదోషం పోగొట్టి సంతానాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
శక్తినిచ్చి దీర్ఘాయుష్యునిస్తుంది. ప్రాణహిత రవి చంద కవిమలాకారుడై పరమకరుణను చూపు పరమేశ్వరునికి పంచపాదక రాశి కాచి భస్మము చేయు పంచభూతేశులకు పంచహారతినే పంచప్రాణములకు అమిత శక్తిని కూర్చి దీర్ఘాయురుడు పంచహారతిదే పంచహారతిం సమర్పయామి. సూర్యహారతి రోగాలను బాపి యోగ శక్తిని లేపి ఆరోగ్యాన్నిస్తుంది. శతకోటి సూర్యులను మించి ప్రకాశించు అణువణువులోనున్న అమృత స్వరూపునికి జగతిలో జీవులకు చైతన్యమును కూర్చు జ్యోతిలింగేశునకు సూర్యహారతినే రోగములను బాపి యోగ శక్తిని లేపి ఆరోగ్యమొసగేటి సూర్యహారతిదే సూర్యహారతిం సమర్పయామి. చంద్రహారతి పాడి పంటల్ని, దాంపత్య సౌఖ్యాన్ని, మనశ్శాంతిని ఇస్తుంది. శుభానందదేవితో ఆనంద భాషణల చిరునవ్వులొలికే చిదానంద శివునికి వినువీధిలో పెద్ద విభూది ముద్దయి వెలుగులను విరజిమ్ము చంద్రహారతినే పాడి పంటలను దాంపత్య సౌఖ్యమును మనశ్శాంతిని కూర్చు చంద్రహారతినే చంద్రహారతిం సమర్పయామి. నందిహారతి ధర్మబుద్ధిని, కీర్తిని, భక్తిని, శక్తిని, విద్యా వినయాలను ఇస్తుంది. నాలుగు వైపుల గుడికి నందీశ్వరులు నిలువ అపురూపముగ వెలుగు శివలింగము
శుభాలను అందిస్తుంది.